నిరంకుశ ప్రభుత్వం కుప్పకూలాలంటే 4 అంశాలు దేశంలో నెలకొనాలని చరిత్ర చెబుతోంది. ఒకటి, ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని విధంగా దెబ్బతినాలి. రెండోది, ప్రజల్లో భయం పోవాలి. మూడోది, ప్రజలను అణిచివేయడానికి సైన్యం వెనకడుగు వేయాలి. నాలుగోది, నిరసనలతో దేశం అగ్నిగుండంగా మారి నిరంతరం కొనసాగాలి. అయితే ఈ 4 అంశాల్లో ప్రస్తుతం ఇరాన్లో మొదటి 3 నెలకొన్నాయి. చూస్తుంటే ఆందోళనలు 2 వారాలు పూర్తి చేసుకున్నాయి. 3వ వారంలోకి ఎంట్రీ ఇస్తున్నాయి. సో ఇరాన్ ప్రభుత్వ పతనం ఖాయమా? సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ పారిపోతాడా? కుటుంబంతో సహా ఇరాన్ విదేశాంగ మంత్రి పారిపోవడం నిజమేనా? ఇరాన్ నిరసనలు దేశాన్ని అగ్నిగుండంగా మార్చేస్తాయా? వాచ్ ది స్టోరీ. ఇరాన్లో ఖమేనీ పారిపోవడం ఖాయమా? ఇరాన్ నిరసనలోకి ట్రంప్ ఎంట్రీ ఇస్తాడా? ప్రస్తుత గంట నుంచి ఇరాన్ గట్టెక్కుతుందా? ఇరాన్లో సంక్షోభం ముదురుతోంది. నిరంకుశ పాలకుని గద్దె దించాలన్న నినాదాలతో హోరెత్తుతున్నాయి. దేశమంతా నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. మరోవైపు అణిచివేత కూడా తీవ్రతరమైంది. దానికి తోడు ఇంటర్నెట్ను పూర్తిగా నిలిపేశారు. ఇరాన్లో నిరసనలు 2వ వారం పూర్తి చేసుకున్నాయి. ఆర్థిక వ్యవస్థ పతనంతో మొదలైన ఈ నిరసనలు ఇప్పుడు ఏకంగా ఇస్లామిక్ రిపబ్లిక్ మనుగడకు, పాలక వ్యవస్థకి పెను సవాలు విసురుతున్నాయి. తాజాగా ఇరాన్లోని మషాద్ నగరంలో జాతీయ పతాకాన్ని నిరసనకారులు టార్గెట్ చేశారు. ఇరాన్ జాతీయ జెండాను దించేసి చించేశారు. ఈ ఘటనతో ఆ దేశంలో నిరసనకారులు ఆగ్రహం, అసహనం ఎంతగా ఉన్నాయో స్పష్టంగా తెలుస్తోంది. నియంత చావాలంటూ చాలా మంది నిరసనకారులు నినదించారు. అదే రోజు రాత్రి ఇరాన్ ఆఫ్లైన్ లోకి వెళ్లిపోయింది. అంటే ఆ దేశం ఇంటర్నెట్ సేవలు నిలిపేసింది. అయితే ఎందుకు ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు అన్నది అధికారికంగా తెహ్రాన్ ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ ఎందుకు ఇంటర్నెట్ సేవలు నిలిపేశారో మాత్రం ప్రస్తుత పరిణామాలను బట్టి ఈజీగా అర్థం చేసుకోవచ్చు. గతంలో కూడా ఇలా నిరసనలు వెలువెత్తినప్పుడు ఇరాన్ ఇంటర్నెట్ నిలిపేసింది. ఈసారి మాత్రం ఇంటర్నెట్ సేవలను నిలిపేసినా ప్రజల ఆందోళన మాత్రం తగ్గడం లేదు. ఇరాన్ ఆందోళనల వీడియోలు మాత్రం కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి. పెద్ద ఎత్తున దేశంలో ఆందోళనకారులు వాహనాలు తగలబెడుతున్నారు. ప్రభుత్వ మీడియా ప్రకారం ఒక మత నాయకుడి పుణ్యక్షేత్రాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. ఆఖరికి ఖాసిం సులేమానీ విగ్రహాలను సైతం ఆందోళనకారులు కూల్చేశారు. ఖాసిం సులేమానీ ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్గా పనిచేశాడు. ఇరాన్లో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు. కొన్నేళ్ల క్రితం అతడు అమెరికా దాడుల్లో చనిపోయాడు. అయినప్పటికీ ఇస్లామిక్ రిపబ్లిక్ దేశంలో హీరోగా ఖాసిం సులేమానీ గుర్తింపు పొందాడు. అయితే ఇప్పుడు అతడి విగ్రహాలు సైతం ఇరాన్ ప్రజల ఆగ్రహానికి ధ్వంసమైపోతున్నాయి. తాజా నిరసనలు ఇరాన్ పాలకులను కుదిపేస్తున్నాయా? నిజానికి తెహ్రాన్ ఒకవైపు ప్రజలపై సానుభూతి చూపుతూనే మరోవైపు క్రూరంగా వ్యవహరిస్తోంది. తొలుత ఆందోళనకారులతో చర్చించేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. అందులో భాగంగా కొన్ని సబ్సిడీలను, ఆర్థిక ఊరటను కల్పించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. అదే సమయంలో ఆందోళనకారులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇరాన్ పోలీసులతో నిరసనకారులు ఘర్షణలకు దిగుతున్నారు. ఈ ఘర్షణల్లో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు అన్నది అధికారికంగా ఇరాన్ చెప్పడం లేదు. అయితే ఇప్పటి వరకు చిన్నారులతో పాటు 45 మంది ప్రాణాలు కోల్పోయినట్టు మానవ హక్కుల సంఘాలు వెల్లడిస్తున్నాయి. నిరసనలపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ విరుచుకుపడ్డారు. ప్రభుత్వ మీడియాలో ఆయన ప్రసంగం వెలువడింది. నిరసనకారుల కూల్చివేతల్ని ఖమేనీ తప్పుబట్టాడు. నిరసనలపై ప్రభుత్వం వెనక్కి తగ్గేది లేదని ఇరాన్ సుప్రీం లీడర్ తేల్చి చెప్పాడు. విదేశాల కోసం ఏజెంట్గా పనిచేసే వారిని ప్రభుత్వం గుర్తిస్తుందని వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాదు ప్రజలను రెచ్చగొడుతున్న 2 శక్తుల్ని తగిన విధంగా ఇరాన్ శిక్షిస్తుందని స్పష్టం చేశాడు. గర్వం తలకెక్కినప్పుడు ఫరో, నిమ్రోద్, రజాఖాన్ వంటి నియంతలంతా ఎలా కుప్పకూలిపోయారో ఈ ప్రపంచంలో అందరికీ బాగా తెలుసని ఖమేనీ చెప్పాడు. ప్రజలను రెచ్చగొడుతున్న శక్తులంటూ ఖమేనీ పరోక్షంగా 2 వ్యక్తులను ప్రస్తావించాడు. మొదటి శక్తిగా ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్స్ మీద వార్నింగులు ఇస్తున్నాడు. ఆందోళనకారులను ఇరాన్ పాలకులు హతమారిస్తే అమెరికా జోక్యం చేసుకుంటుందని ట్రంప్ హెచ్చరించాడు. ఇరాన్ పరిణామాలను నిశ్చితంగా పరిశీలిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు తెలిపాడు. గతంలో మాదిరిగా ప్రజలను చంపితే అమెరికా కఠినంగా సమాధానమిస్తుందని ట్రంప్ వివరించాడు. ఈ విషయాన్ని తాజాగా మరోసారి ట్రంప్ ప్రస్తావించాడు. ఇరాన్పై కఠిన చర్యలు తప్పవన్నాడు. ఇక రెండో శక్తి వ్యక్తి రజా పహల్వీ. దేశం విడిచి పారిపోయిన ఇరాన్ యువరాజు ఈ పహల్వీ. ఇరాన్ చివరి రాజు షా కుమారుడు రజా పహల్వీ. 1979లో ఇరాన్లో సునామీ లాంటి తిరుగుబాటును ప్రజలు చేశారు. దీన్నే ఇస్లామిక్ తిరుగుబాటుగా ఇరాన్ విప్లవంగా పేర్కొంటారు. ఈ తిరుగుబాటు తర్వాత రజా పహల్వీ అమెరికాకు పారిపోయాడు. అప్పటి నుంచి అతడు స్వదేశానికి తిరిగి రాలేదు.
ఇప్పుడు అదే రిజా ఇరాన్ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చాడు. ఇక్కడ 3 పరిణామాలను మనం గమనించొచ్చు. మొదటిది, అమెరికా జోక్యం గురించి ట్రంప్ వార్నింగులు ఇస్తున్నాడు. రెండోది, ఇరాన్ పాలకులు మొండిగా వ్యవహరిస్తున్నారు. మూడోది, ఇరాన్లోని పరిణామాలను తనకు అనుకూలంగా ఇరాన్ రాజు మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ పరిణామాలు ఇరాన్ను ఎటువైపు తీసుకువెళ్తాయి? ప్రస్తుత ఆందోళనలు ఆ దేశంలోని ఆర్థిక సంక్షోభంతో మొదలయ్యాయి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఆ దేశ కరెన్సీ చరిత్రలో మునుపెన్నడూ లేనంతగా పతనమైంది. దీంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఇస్లామిక్ రిపబ్లిక్లోని ప్రతి మూలకు ఈ ఆందోళనలు విస్తరించాయి. తెహ్రాన్ వీధుల నుంచి మార్కెట్కు, యూనివర్సిటీలకు, ఆ తర్వాత నగరాలకు దావానలంలా ఈ నిరసనలు వ్యాపించాయి. ఈ ఆందోళనలు అనిశ్చితి నడుమ కొన్ని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ రూమర్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ చుట్టూ తిరుగుతున్నాయి. అబ్బాస్ లెబనాన్లో పర్యటిస్తున్నాడు. అది కూడా అధికారిక పర్యటన కోసం వెళ్లినట్టు తెలుస్తోంది. కానీ తాజా నివేదికల ప్రకారం అతడు కుటుంబంతో సహా వెళ్లిపోయాడు. ఇరాన్లో ప్రస్తుత సంక్షోభం నేపథ్యంలోనే అబ్బాస్ పారిపోయాడని నివేదికలు వెల్లడిస్తున్నాయి. నిజానికి దేశంలో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్న సమయంలో ఇలా విదేశాంగ మంత్రి కుటుంబంతో వెళ్లడం, అనుమానాలకు తావివ్వడం సహజం, సమంజసం. ఇరాన్లో పరిస్థితులు దిగజారితే సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ సైతం మాస్కోకు పారిపోయేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్టు నివేదికలు వెలువడ్డాయి. ప్రస్తుతానికి ఇవన్నీ రూమర్లే కావచ్చు. కానీ ఈ రూమర్లతో ఇరాన్లో రాజుకుంటున్న నిరసన జ్వాలలకు మరింత అజ్యం పోస్తున్నాయి. ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే, ఇరాన్లో సుప్రీం లీడర్ ఖేల్ ఖతమైందా? దీనికి నిజాయితీగా సమాధానం చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే నిరంకుశ ప్రభుత్వాలు అంత సులభంగా కూలిపోవు. నిరంకుశ పాలనను కూలిపోవాలంటే 4 అంశాలు దేశాన్ని పట్టి పీడిస్తూ ఉండాలి. అందులో మొదటిది, ఆర్థిక వ్యవస్థ కోలుకోలేనంత దెబ్బతినడం. రెండోది, ప్రజల్లో భయం పోయి తిరగబడినప్పుడు. మూడోది, నిరసనకారులపై భద్రతా దళాలు ఎదురుదాడికి వెనుకాడినప్పుడు. ఇక 4వది, నిరసనలు నిరంతరాయంగా సాగాలి. అప్పుడే నియంతృత్వ పాలనలు కుప్పకూలుతాయి. ఇరాన్లో ఈ 4 అంశాల్లో కనీసం 3 స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇరాన్లో ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉంది. ప్రజలు బహిరంగంగానే పోలీసులను ఎదురిస్తున్నారు. అంటే ప్రజల్లో భయం పోయింది. ఇక నిరసనలు ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా విస్తరించాయి. దీంతో ఆందోళనకారులను అణిచివేయడం ప్రభుత్వానికి కష్టతరంగా మారింది. నిజానికి ప్రస్తుతం ప్రభుత్వం కొంత ఆచితూచి వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. అయితే ఇరాన్లోని 2 అంశాలపై మాత్రం స్పష్టత రాలేదు. ఈ నిరసనలు ఇంకా ఉధృతంగా మారుతాయా? ప్రజలపై కాల్పులు జరపాలన్న ఆదేశాలను సైన్యం ధిక్కరిస్తుందా? ప్రజల్లో సహనం నశించిపోయింది. ఇప్పుడు ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. అయితే ఇరాన్ పాలకులు ఈ గండ నుంచి ఎలా బయటపడతారు అన్నదే ఇప్పుడు ప్రపంచాన్ని తొలిచేస్తున్న ప్రశ్న.